కిలోమీటర్స్ దూరం వచ్చాము మేము ఉంటున్న ప్లేస్ నుంచి. ఇక్కడ ఫ్రెష్ మీట్ దొరుకుతుంది, వేరే ఇంకెక్కడ దొరకదు, ఫ్రోజన్ దొరుకుతుంది మేమున్న దగ్గరలో అయితే. సో ఈ ఫ్రెష్ మీట్ కోసం ఎంత దూరం వచ్చాము. అండ్ మీట్ షాప్ కూడా మీ అందరికీ వీడియో తీసి చూపిస్తాను. మేమున్న ప్లేస్ దగ్గరలో ఉన్న స్టోర్స్లో అన్నిట్లో అయితే ఫ్రెష్ మటన్ దొరకదు, ఫ్రోజన్ మటనే ఉంటుంది. బట్ అది ఎప్పుడు ఫ్రోజ్ చేస్తారో తెలియదు కదా, సో అందుకే మేము ఇంత దూరం వస్తాం అన్నమాట ఫ్రెష్ మటన్ కోసం. ఇక్కడే ఇళ్ళలు కట్టుకొని ఉంటారు. కనిపిస్తున్నాయి కదా ఈ బొమ్మలు, వాళ్ళే ఓన్ గా చేస్తారంట. చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి రేట్లు అయితే. ఇక్కడైతే అన్ని రకాల మీట్ దొరుకుతుంది. మనమైతే ఓన్లీ మటన్ తింటాం కదా, బట్ ఇక్కడ కెనడాలో అన్ని కంట్రీస్ వాళ్ళు ఉంటారు కదా, సో దాని వల్ల ఏంటంటే అన్ని రకాల మీట్ అనేది ఇక్కడ దొరుకుతుంది. వచ్చేసి కోడి కాళ్ళు, ఇంకా కోడికి సంబంధించిన పార్ట్స్. ఇక్కడ చాలా మంది కెనేడియన్స్ డాగ్స్ ని పెంచుకుంటారు కదా, సో వాటికి ఫుడ్ కోసం యూజ్ చేస్తారు. అండ్ ఇంకా కంట్రీ చికెన్ అంటారు, నాటుకోళ్లు వీళ్ళు పెంచుతారు. వీళ్ళ దగ్గర ఫామ్ ఉంది చూడండి, ఇంకా చూపిస్తాను. ఫామ్ లో కూడా వెళ్దాము, ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. అయితే వీళ్ళ ఓన్ ల్యాండ్ లోనే వ్యవసాయం చేస్తూ ఇలా ఫామ్ ఒకటి కట్టుకొని ఇలా మనకి మీట్ అది అమ్ముతున్నారు. 4-5 years బ్యాక్ అయితే చాలా చిన్న స్టోర్ ఉండే, అసలు లోపలికి ఒకరు వెళ్తే ఒకరు రావడానికి అయ్యేది కాదు. బట్ ఇప్పుడైతే చాలా పెద్ద స్టోర్ చేసేసారు. ఇంకా మనకి అసలు ఇక్కడ దొరకని మీట్ ఉండదు అనమాట. మటన్, చికెన్ అయితే దగ్గరలోనే దొరుకుతుంది వాల్మార్ట్ లో అక్కడ. సో ఇక్కడికి మటన్ కోసమే కాబట్టి మేము ఏం చేస్తామంటే 2-3 weeks ముందే వీళ్ళకి కాల్ చేసి ఆర్డర్ ఇస్తాము. ఇచ్చేటప్పుడే యంగ్ గోటా, ఓల్డ్ గోటా అని అడుగుతారు. మనం యంగ్ గోట్ అని చెప్పాలి. యంగ్ గోట్ అంటే ఒక 15 kgs లోపు గోట్ అనమాట. ఓల్డ్ గోట్ అంటే 15 kgs కన్నా ఎక్కువ ఉంటుంది అనమాట. అది కొంచెం ముదురుగా ఉంటుంది. దాన్ని వండేటప్పుడు చాలా సేపు ఉడికించాలి. కుక్కర్ లో పెట్టిన ఒక 15 whistles వరకు వేయించాలి. అందుకే మేము ఎప్పుడు ఎంగోటే ఆర్డర్ ఇస్తాము. షాప్ లోకి రాగానే ఇక్కడ చూసారా ఇలా అన్ని బోర్డ్స్ మీద ఉంటాయి. అంటే ఆ రోజు ఎంతెంత కాస్ట్ ఉన్నాయో, ఎంగోటు, మెచ్యూర్ గోటు, ల్యాంబ్, ఇంకా అలా అన్ని ఏమేమి మీట్ ఇక్కడ దొరుకుతుందో అవన్నీ వాళ్ళు కాస్ట్ రాసేసి పెట్టేస్తారు. ఎల్బీ లెక్కన అమ్ముతారు ఇక్కడ. అంటే మేము 2 ఎల్బీలు అనుకోండి 1 kg, అలాగా ఒక 15 kgs గోట్ తీసుకుంటాం కదా, మేము 30 ఎల్బీ గోట్ తీసుకుంటున్నట్టు. అండ్ ఏంటంటే మొత్తం లోపల పార్ట్స్ అన్ని తీసేగా మనకి అది 15 kgs వచ్చింది. ఇంకా బోటి ఇంకా చాలా ఉంటాయి కదా, కాళ్ళు, తలకాయ, ఇవన్నీ మనకి ఇవ్వరు వీళ్ళైతే. చూడండి ఇప్పుడు గోట్ కట్ చేస్తున్నారు. మన ఇండియాలో అయితే కత్తి యూజ్ చేస్తారు మాక్సిమం చాలా మీట్ షాప్స్ లో. ఇక్కడైతే ఈ మిషన్ యూజ్ చేసే కట్ చేస్తారు. చాలా కేర్ఫుల్ గా కట్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితేనే ఇలా కట్ చేయగలరు. మనకి ప్యాకెట్స్ లో ప్యాక్ చేసేసి వాళ్ళు ఆ బాక్స్ లో మనకి ఇచ్చేస్తారు. మేమైతే సమ్మర్ లోనే వస్తుంటాం ఈ మీట్ షాప్ కి. మిగతా వింటర్ టైంలో అయితే మా ఆయన వస్తారు. హ్యాపీకి ఇంకా ఫామ్ దగ్గరికి తీసుకెళ్ళాలి నేను. ఎలా రియాక్ట్ అవుతాడో అక్కడ ఉన్న వాటిని అన్నిటినీ చూసి. అండ్ ఇక్కడ వచ్చేసి అన్ని రకాల మీట్ వీళ్ళు ఇక్కడ స్టోర్ చేస్తుంటారు అనమాట. మనకి క్లియర్ గా రాసి ఉంటుంది ఏ మీట్ అనేసి. చాలా రకాలు ఉంటాయి. పికాక్ మీట్ అంట, గూస్ మీట్ అంట. కెనడాలో చాలా కంట్రీల వాళ్ళు ఉండడం వల్ల అనుకుంటాను ఇక్కడైతే అన్ని రకాల మీట్స్ అయితే దొరుకుతున్నాయి. కొంతమంది బీఫ్ తింటారు, కొంతమంది పోర్క్ తింటారు. సో చాలా రకాల మీట్స్ తింటారు కదా, ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క రకమైన మీట్ తింటారు కాబట్టి వాళ్ళకి కావాల్సినవన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. నేను చూసినంత వరకు చాలా చూసి షాక్ అయ్యాను. ఓ ఈ మీట్ కూడా ఉందా ఇక్కడ అనేసి. అసలు కంగారు అంటారు కదా ఆస్ట్రేలియాలో ఉంటాయి, వాటి మీట్ కూడా వీళ్ళు అమ్ముతున్నారు. అంటే చూడండి ఇంకా క్రోకడైల్ మీట్ అంట, అంటే ముసలి మాంసం. ఓ రీ దేవుడా, అసలు వీళ్ళు ఎక్కడి నుంచి తెస్తున్నారో ఈ మీట్లన్నీ నాకు అర్థం అవ్వట్లేదు.
నిజం చెప్పాలంటే నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇన్ని ఇయర్స్ చాలా సార్లే వచ్చాను కానీ ఎప్పుడు చూసేదాన్ని కాదు. ఈసారి మాత్రం ఏ మీట్ దొరుకుతుందా అని పర్టికులర్ గా వీడియో కోసం చూసాను. నేను షాక్ అయ్యాను. షాప్ లో ఉండే జ్యూసెస్ అయినా, హనీ అయినా, జామ్స్ అయినా వాళ్ళ ఓన్ మేడే, వాళ్ళ ఫామ్ లో పండిన ఫ్రూట్స్ తోనే చేస్తారు. ఇంకా ఫ్రూట్స్ ఆపిల్ తోటలు వీళ్ళకి ఉంటాయి. సెప్టెంబర్ లో బాగా వస్తాయి. అవి కూడా ఇక్కడ ఉంటున్నాయి. ఇంక ఫెదర్స్ చూసారా, ఆస్ట్రిచ్ ఫెదర్స్ అంట. వీళ్ళ దగ్గర అన్ని రకాల ఎగ్స్ కూడా ఉంటాయి. ఈ స్పైసెస్ అయితే వాళ్ళ ఓన్గానే చేశారు. ఇక్కడ వాళ్ళు ఎక్కువ స్పైసీ తినరు కదా, వాళ్ళ కోసం అనమాట. సో మా కోసం అయితే మీట్ ప్యాక్ చేసేసారు. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ప్యాక్ చేసేస్తారు. ఎవ్రీ వీక్ గ్రోసరీ స్టోర్స్ కి వెళ్తుంటాము. వాళ్ళ డాడీ బిల్ పే చేసినప్పుడు కార్డ్ తీసి పే చేయడం చూస్తాడు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ డాడీ చేతిలో లాగేసుకొని వాడే బిల్ పే చేసేస్తానని తీసుకుంటున్నాడు. కేజీస్ కోట్ కి మేము $280 పే చేసాము. మన ఇండియా డబ్బులు అయితే 20,000 అయినట్టు. సమ్మర్ వచ్చిన తర్వాత ఈ మీట్ షాప్ కి మేము 2 times వెళ్ళాము. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఫామ్ లో ఏమీ లేవు యానిమల్స్. సో అందుకే మళ్ళీ 1 month తర్వాత వెళ్ళాము అనమాట. సో ఇది ఆ వీడియో ఈ వీడియో మిక్స్ చేసి నేను కలిపి పెట్టాను. ఇప్పుడు ఫామ్ కి వెళ్ళిపోయి ఫామ్ లో ఏమేమి యానిమల్స్ ఉన్నాయో చూసేద్దాము. వచ్చేయండి. మాకైతే ఈ ఫామ్కి వచ్చినప్పుడు ఏదో చిన్న మినీ జూకి వచ్చినట్టు అనిపించింది. రాలేరు కదా, చాలా మంది బిజీగా ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు ఆర్డర్ ఇచ్చుకుంటే ఈ వ్యాన్ లోనే తీసుకొస్తారనమాట. మనం ఆ ఆర్డర్ కూడా ఇచ్చుకోవచ్చు ఎప్పుడైనా. అయితే చాలా రకాల పక్షులు ఉన్నాయి. బట్ నాకు వాటన్నిటి పేర్లు తెలీదు. ఇదైతే నెమలి, అది తెలుసు. ఇంకా జూలో అయితే బోట్ పెడతారు. ఇక్కడ అలాంటి బోట్స్ అవి ఏం లేక నాకు ఏం పేర్లు తెలియదు. చూసేయండి, వీడియో అయితే చాలా బాగుంటుంది. ఏమేమి పక్షులు ఉన్నాయి, ఏమేమి జంతువులు ఉన్నాయో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ ఫామ్లో ఇవన్నీ కూడా వాళ్ళు మీట్ కోసమే యూజ్ చేస్తారు, అందుకే పెంచుతారు. ఈ పావురాలు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో, చిన్న పిల్లలు ఇవన్నీ. రోజుల నుంచి జూకి వెళ్దాం అనుకుంటున్నాను, కానీ ఈ రోజు అయితే ఒక మినీ జూకి వచ్చాననే ఫీల్ అయ్యాను. ఇదైతే డాంకీ, ఇలానే జీబ్రాస్ ఇంకా చాలా ఉన్నాయి. బట్ అవి కొంచెం దూరంగా ఉన్నాయి. వీళ్ళదైతే చాలా పెద్ద ల్యాండ్. ఈ ల్యాండ్ లో ఈ యానిమల్స్ అన్నింటినీ మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టం. అందులో కెనడాలో మేమున్న ప్లేస్ లో 6 నెలలు స్నో ఉంటది, 6 నెలలు సమ్మర్ ఉంటది. ఆ స్నో టైంలో వీటన్నిటిని చూసుకోవడం అంటే ఈజీ కాదు అసలు. నిజంగా దీన్ని మెయింటైన్ చేస్తున్న వాళ్ళందరూ చాలా కష్టపడుతున్నారని అనిపిస్తుంది.
హ్యాపీని ఎత్తుకున్నారు కదా, ఈయన ఈ మీట్ షాపింగ్ కి ఫామ్ మొత్తానికి ఓనర్ అనమాట. చాలా మంచి ఆయన. ఆ రోజు మేము లాస్ట్ ఇయర్ పిక్స్ తీసుకుంటుంటే ఆయనే తీసుకెళ్లి చూపించారు. బట్ నా ఫోన్ పోవడం వల్ల వీడియో మిస్ అయిపోయింది. ఇక్కడ చూసారా స్టోర్ చేశారు, ఇదంతా వింటర్ కోసం అనమాట. మరి అప్పుడు గడ్డి ఉండదు కదా, సో అందుకోసమే ఇలా స్టోర్ చేసుకొని ఉంచుకుంటారు. వింటర్ టైం అయితే ఇంకా వీటితోనే వాటికి ఫుడ్ పెడతారు. ఇవన్నీ కోళ్ళకి ఇప్పుడు మనం చూసాం కదా పక్షులు, వాటి కోసం అన్నమాట ఇది. వీళ్ళు ఫార్మింగ్ కూడా చేస్తారని చెప్పాను కదా, వాటి కోసమే ఈ ట్రాక్టర్లు అయ్యి ఇలా షెడ్ లో పెట్టుకొని ఉంచుకున్నారు. సమ్మర్ వస్తే వీళ్ళు అస్సలు ఖాళీ ఉండరు, చాలా బిజీ ఉంటారు. ఇలా స్టోరేజ్ చేసుకుంటారు గట్టి కళ్ళ. మేము ఆగస్ట్ లాస్ట్ వీక్లో ఈ ఫామ్కి వచ్చాము. అప్పుడే యాపిల్స్ స్టార్ట్ అయిపోయాయి. యూజువల్గా యాపిల్స్ అయితే సెప్టెంబర్ సెకండ్ వీక్లో అలా ఉంటాయి ఎక్కువ. ఇప్పుడైతే ఇక్కడ చూస్తే స్టార్ట్ అయిపోయి ఉన్నాయి ఆల్రెడీ. వీళ్ళ దగ్గర యాపిల్ పెద్ద తోట ఉంటుంది, అంటే ఇప్పుడు పికింగ్ కి ఇవ్వరు మనకి, ఇంకా టైం ఉంది అప్పుడు ఇస్తారనమాట. అండ్ ఈ పక్కన వచ్చేసి పీచెస్ అన్నమాట, ఆ చెట్టు ఉంది. అండ్ ఇవి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇవి చూడడానికి యాపిల్ కలర్ లోనే ఉంటాయి కానీ బట్ డిఫరెంట్ ఉంటుంది లోపల. హ్యాపీగా వాళ్ళ డాడీ తెంపేసి ఇస్తున్నారు వాడికి, ఏంటో అని చూస్తున్నాడు, వాడికి అర్థం కావట్లేదు అది. పీచ్ చూడడానికి ఇలా ఉంటుంది, టేస్ట్ అయితే బాగుంటుంది, ముగ్గాలి ఇంకా కొంచెం. అండ్ నేనేమో తెంపేస్తున్నాను, ఏమనర్లేండి, అంటే 1-2 అయితే పర్వాలేదు, మరి ఎక్కువ పట్టుకొని మనం వెళ్ళిపోకూడదు. ఈ చెట్టు చూడడానికి భలే ఉంది, మిగతా చెట్లు కలర్తో చూస్తే ఈ చెట్టు కలర్ డిఫరెంట్గా అనిపించింది, బాగుంది కదా. ఇంకా మీట్ తీసుకున్నాక అక్కడి నుంచి దగ్గరలోనే ఎక్కడైనా పిక్నిక్ స్పాట్ ఉందేమో అని లంచ్ చేయడానికి వెళ్తున్నాం. ఇక్కడ చూసారా వాళ్ళు స్విమ్మింగ్ పూల్ పెట్టుకున్నారు, అంటే ఇక్కడ కెనడాలోని స్విమ్మింగ్ పూల్ లేని వాళ్ళు అలా బ్యాక్ యార్డ్ లో కానీ ఇలా ఇంటి పక్కన వాళ్ళే ఓన్ గా పెట్టుకుంటారు. లంచ్ చేద్దామని చెప్పి ఈ ప్లేస్కి వచ్చాము. ప్లే గ్రౌండ్ కూడా ఉంది, హ్యాపీ ఆడుకుంటాడు మేము తింటున్నప్పుడు అని. నేనేమో ఆ రోజు వెజ్ పలావ్ చేశాను, సాటర్డే వెళ్ళాము. యాక్చువల్లీ సండే మీట్ షాప్ క్లోజ్ అనమాట. ఇంకా మేము తినేసి హ్యాపీకి తినిపిద్దామని చెప్పి ఇంకా తినేస్తున్నాం ఫస్ట్. అప్పుడప్పుడు వచ్చి మధ్యలో ఇలా వాడు తింటున్నాడు అనమాట. వెజ్ పలావ్లో ఎక్కువ వెజిటేబుల్స్ తింటాడు వాడు. హ్యాపీ పుట్టాక అర్థమైంది, ఎందుకంటే ముందు ఎలా ఉండేదంటే ఏదో ఒకటి బయట అయినా తినేయచ్చు అనే ఫీల్ ఉండే, బట్ ఇప్పుడు మస్ట్ అండ్ షూర్గా హ్యాపీ కోసం ప్రిపేర్ చేయాలి. సో అందుకోసం మా కోసం కూడా ప్రిపేర్ చేస్తున్నాం. ఇదే హెల్తీ అసలు బయట ఎక్కువ తినే కన్నా. ఇంకా చిన్నపిల్లలతో అంత ఈజీ కాదు, అండ్ వాళ్ళు తినకపోతే మనకి ఆ రోజంతా అసలు మనం తిన్నా మనకి సాటిస్ఫాక్షన్గా ఉండదు, పిల్లలు తింటేనే హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా అక్కడ బాబుకి తినిపించేసిన తర్వాత ఇంకా అక్కడి నుంచి ఇంటికి వచ్చేసాము. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మీట్ కట్ చేశాను. చూసారా ఇలా స్టాంప్ వేశారు, వాళ్ళు ముందు చెక్ చేసి గోట్ అన్నా ల్యాంబ్ అన్నా ఏదన్నా కట్ చేసి మనకి అమ్మే ముందు ఒక ఇన్స్పెక్టర్ వచ్చి మొత్తం చెక్ చేస్తారు. చెక్ చేసి దానికి ఏ హెల్త్ ఇష్యూ లేకపోతే కట్ చేయడానికి పర్మిషన్ ఇస్తారనమాట వాళ్ళకి. ఆ కట్ చేసింది వాళ్ళు మనకి అమ్ముతారు. అండ్ ఇది చూసారా ఇక్కడ వచ్చేసి మేము ఇలా ఫ్రోజ్ చేసుకుంటాం తీసుకొచ్చిన తర్వాత ఫ్రీజర్ లో. అండ్ ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డే ఫ్రెష్ మీట్ ఉంది కదా అని చెప్పి వంట చేశాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ వీడియో. హోప్ఫుల్లీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అయితే కెనడాలో మీట్ ఇలా కొంటాము. ఇప్పటి వరకు వీడియో మొత్తం చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.